ఇప్పుడు ఆ లెక్కనైతే మండలంలో చాలా మంది ఇటు పక్కనకి అడ్డం కూడా తిరిగి అమరావతి బిల్లులకు అడ్డం పెట్టి చాలా చేశారు కదా. మరి ఏం చేయలేదు ఆయన దాన్ని. కాబట్టి ఆ రోజున కూడా చాలా మంది ఏమన్నారంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీకి వచ్చేస్తాము, మేము రాజీనామా కావాలంటే చేసేస్తాం, మళ్ళీ మాకే ఇవ్వాలన్నారు. ఒప్పుకోలేదు అతను. కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇస్తానన్నారు అనుకోండి, ఇప్పుడు ఆ సీట్లు టీడీపీ వాళ్ళు కోల్పోయినట్టే కదా లెక్క ప్రకారం. మళ్ళీ వాళ్ళకే ఇస్తామంటే లేదు, రాజీనామా చేయకుండా కంటిన్యూ చేయడం ఎతికలాది ప్రజలు చర్చించుకోవాల్సిన విషయం. ఆపరేషన్ నిజంగా జరుగుతోందా, గేలం వేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే నిన్న ఆయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యేకి రోసయ్య రాజీనామా చేశాడు. ఆయన ఏదో కారణాలు చెప్తున్నారు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు, పార్టీ ఇప్పుడు జనసేనకి వెళ్తారంటున్నారు. అది ఎంతవరకు అంటే అక్కడ పార్టీనో లేదంటే జగన్నో ఒక దోషిని చేసి చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. రేపు పొద్దున్న ఇది కూడా 12 మంది వెళ్ళినా 10 మంది వెళ్ళినా అదే చెప్పడానికి గ్యారంటీ ఉంది. చెప్తారు ఏముంది దాంట్లో ఎవడేం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి వచ్చిన నలుగురు బాబుని తిట్టలేదా, అందులో గిరి తిట్టలేదు అనుకోండి, వంశీ తిట్టలేదా, కర్ణం బలరాం గాని మద్దాల గిరి గాని ఏం మాట్లాడలేదు, వాసుపల్లి గణేష్ గాని వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వంశీ ఒక్కడు తిట్టిపోసాడు. ఇటు వీళ్ళైతే కనుక అంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమో తిట్టింది తిట్టకుండా తిట్టారు. అక్కడ కూడా సంస్కారం ఏంటంటే జగన్ రెచ్చగొట్టి తిట్టించలా వాళ్ళతో, అలా వచ్చిన వాళ్ళతో.